నావి మావోయిస్ట్ పార్టీ రాజకీయాలే అయినప్పటికీ మావోయిస్ట్ పార్టీ మాత్రమే దేశంలో విప్లవం తెస్తుందని నేను అనుకోవడం లేదు. ఆ వినయం నాకున్నది. నాకు మావోయిస్ట్ పార్టీ రాజకీయాల పట్ల ఎంత స్పష్టమైనటువంటి కమిట్మెంట్ ఉన్నదో అంతే స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ మాత్రమే దేశంలో విప్లవం చేయలేదని కూడా అనుకుంటున్నాను. ఈ దేశంలో విప్లవం చేయగలిగినటువంటి ఒక బోల్షివిక్ పార్టీ నిర్మాణం కావాల్సి ఉన్నది. అటువంటి ఒక బోల్షివిక్ పార్టీ నిర్మాణం కావడం కొరకు మావోయిస్ట్ పార్టీ వెలుపల ఉండేటువంటి విప్లవ శక్తులన్నీ, విప్లవ పార్టీలన్నీ, విప్లవ శక్తులన్నీ ఏకం కావాల్సి ఉన్నది. అట్లా ఏకమై వివిధ రూపాలలో అమలవుతున్నటువంటి మెన్సివిజాన్ని ఓడించకుండా, ఉక్కు శిక్షణ కలిగినటువంటి బోల్షివిక్ పార్టీ ఏర్పడకుండా ఈనాటికి చాలా బలహీనంగా ఉండేటువంటి ఐక్య సంఘటనను, చైనా విప్లవంలో ఉండేటువంటి ఐక్య సంఘటన లాంటిది అయితే చాలా ఆదర్శప్రాయమైన ఐక్య సంఘటన, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఉండేటువంటి ఐక్య సంఘటన, ఆంధ్ర మహాసభ పేరుతో ఉండేటువంటి ఐక్య సంఘటన చాలా బలమైనటువంటి ఐక్య సంఘటన. ఇవాటికి మనం ఆంధ్ర మహాసభ లాంటి ఐక్య సంఘటనను కూడా నిర్మాణం చేయలేకపోయినాం. అటువంటి ఐక్య సంఘటన నిర్మాణం కాకుండా, ఉక్కు శిక్షణ కలిగినటువంటి బోల్షివిక్ పార్టీ లేకుండా, ఈ రెండింటితో పాటు ప్రజా సైన్యం నిర్మాణం జరగకుండా ప్రజల కొరిగేదేమీ లేదు. కనుక ఏ వ్యవసాయ సంక్షోభానికైతే వ్యవసాయ విప్లవమే మార్గం అని చెప్తున్నామో, ఆ నూతన ప్రజాస్వామిక విప్లవం విజయం సాధించడానికి ఇవి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్, ఇవి అవసరమైనటువంటి మంత్రదండాలు. ఈ మంత్రదండాలు ఎట్లా అమలు చేస్తాము, అటువంటి ఐక్యతను ఎట్లా సాధిస్తాము అనే కృషిలో నిజానికి ఆయన నాయకత్వంలో ఉండేటువంటి పార్టీ చాలా సందర్భాలలో మేము కలిసి పనిచేశాం. ఫేక్ రూపంలో కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా ఒక కట్టినటువంటి యూఎఫ్లో కానీ, మధుసూదన్ రాజ్ ఎన్కౌంటర్ సందర్భంగా కానీ, బెంగళూరులో పీపుల్స్ ఆర్ కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు ఎన్కౌంటర్ అయినప్పుడు కానీ, 4 ML పార్టీలతో కలిసి విప్లవ సంఘం ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషన్ కలిసి పనిచేసింది.